సో ఈ కథలో మనం ఈ 7 వడల కథలో మనం తెలుసుకుంది ఏంటంటే సప్తవడ న్యాయం. మై డియర్ ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ లోపల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ అనగానే చెప్పుకుంటూ పోవటం కాదు. ఇన్ కమ్యూనికేషన్ 90% of communication is to prepare others' mind to listen. In 100% of communication, 90% of communication is to prepare others' mind. 10% of communication is your communication. I repeat, my dear friends. In communication, 90% of communication is to prepare other minds to communicate. And rest of 10% is your communication. అంటే మనము మన సమాచారాన్ని ఎదుటివారికి అందజేయాలంటే నువ్వు 100% పనిలో 90% అవతలి వ్యక్తిని మానసికంగా నువ్వు సన్నద్ధుడిని చేసిన తర్వాత మాత్రమే నీ మెసేజ్ ని పంపించాలి. అంటే గుర్రాన్ని నీటి వరకు తీసుకువెళ్తాం తప్ప గుర్రాన్ని మనం నీళ్లు తాగించలేమనేటువంటిది మేము చిన్నప్పుడు బిఏలో నేర్చుకున్నట్టు ఒక సందేశం. we can take the horse towards to near to the water, but we not able to drink the earth. దాన్ని తాగు అని మనం చెప్పలేం. అదే విధంగా ఇక్కడ కమ్యూనికేషన్ లో ఇంపార్టెంట్ ఏంటిది? ఎదుటి వారిని ప్రిపేర్ చేసినాక చెప్పటం, అది ఇంపార్టెంట్. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే సాగు చేయబడినటువంటి నేలలో సరిగా దున్ననటువంటి నేలలో విత్తనాలు వేశారనుకోండి, చాలా జాగ్రత్తగా లైన్ తీసి విత్తనాలు వేసారు, విత్తనాలు మొలకెత్తాయా? దున్నటువంటి నేలలో వేస్తే రైతులతో చెప్తాడు ఎక్కడైతే సార్ మొత్తం నాగలు పెట్టాలి, సాలు కొట్టాలి, దున్నాక విత్తనాలు వేయాలని. అదే మీరు మంచి సారవంతమైన నేలలో గింజనట్లా ఇసిరేయండి, ఇట్ విల్ స్ప్రౌట్. ఒక గింజ అదేమో దానికదే మొలకెత్తుంది. ఈ రెండింటికి తేడా ఏంటి? అది సారవంతమైన నేల కాబట్టి మీరు గింజేగానే మొలిసింది, అదే సారవంతంగా నేలలో 100 గింజలు వేసినా 100 గింజలు మొలకెత్తాం. అంటే మిత్రులారా, కమ్యూనికేషన్ లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక సమాచారాన్ని ఇచ్చే ముందు ఎదుటి వ్యక్తి దానికి సన్నద్ధంగా ఉన్నాడా లేడా, లేనట్టయితే మీరు ఎదుటి వ్యక్తిని ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ హిమ్ ఫస్ట్ టు లిజన్ యువర్ వాయిస్, టు లిజన్ యువర్ మెసేజ్. మీ మెసేజ్ వినటానికి తనను మీరు ప్రిపేర్ చేయండి, అప్పుడు కదా మనం చెప్పే మెసేజ్ అర్థం చేసుకుంటాడు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ ని తెలుగులో భావ ప్రకటన అంటాం. కమ్యూనికేషన్ తెలుగు ఇస్ కాల్డ్ భావ ప్రకటన. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే భావ ప్రకటన నైపుణ్యాలు అంటాం. ఈ సప్తవడ న్యాయంలో మళ్ళొక్కసారి సప్తవడ న్యాయం కథలోకి వచ్చినట్టయితే, ఇంతకుముందు మహాదేవ్ గారు తిన్నటువంటి 7 వడల్లో డైరెక్ట్ గా సార్ 7వ వడ తిన్నారనుకోండి, డైరెక్ట్ గా సార్ 7వ వడ తిన్నాను ఆకలి తీరుతుందా అండి? తీరదు. డైరెక్ట్ గా 7వ వడ తింటే ఆకలి తీరుతుందా? తీరదు. పోనీ 6 వడలు తినేసి 7వ వడని తినకపోతే ఆకలి తీరుతుందా? లేదు. అంటే ముందుగా 6 వడలు తిన్న తర్వాత 7వ వడ తింటేనే ఆకలి తీరుతుంది. నువ్వు 1 వడ తిన్నా, 7th వడ తిన్నా, 6 వడస్ తిని వదిలేసినా మీ ఆకలి పూర్తి కాదు. అంటే దట్ ఈస్ కమ్యూనికేషన్ ఈస్ నాట్ క్లియర్, కమ్యూనికేషన్ ఈస్ నాట్ డన్ అని అర్థం. అంటే ఈ 6 వడలు ఏవైతే మీ కథలో చెప్పానో, ఈ 6 వడలు ఎదుటి వాళ్ళని సన్నద్ధం చేయడానికి ఉపయోగించినటువంటివి. ఆ 7వ వడ ఏతుందో, సాటిస్ఫై చేసిన 7వ వడ ఏతుందో, అది నువ్వు ఇచ్చేటువంటి మెసేజ్. దట్ ఈస్ కాల్డ్ సప్తవడ న్యాయం. కమ్యూనికేషన్ స్కిల్ లో సప్తవడ న్యాయం ఆ విధంగా వాడతాం. ఐ థింక్ యూ అండర్స్టాండ్ వై దట్ స్టోరీ ఐ వాస్ టేకెన్. ఆ స్టోరీ అని తీసుకొని మీకు అర్థమై ఉంటుంది. 6 వడలు ఏంటిదండి? మనం ఎదుటి వారిని సన్నద్ధం చేశాము. 7వ వడ ఏంటిది? మన ఆకలి తీరింది. డైరెక్ట్ 7వ వడ తిన్న ఆకలి తీరదు, 6 వడలు తిని వదిలేసి. అంటే మీరు 90% ఎదుటి వాళ్ళని ప్రిపేర్ చేసి నువ్వు మెసేజ్ సరిగా అయ్యకపోతే, సరైన మెసేజ్ ఇవ్వకపోతే ఏం లాభం? గింతగానే చెప్పి గిదేనా అని అంటే కొండంత రాగం తీసి అన్నట్టుగా ఉంటుంది. సో కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ లో మనం పాటించాల్సినటువంటి ముఖ్యమైన విషయం సప్తవడ న్యాయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా మీకు ఒక సమీకరణాన్ని మీకు ఆల్రెడీ నేర్పించాను. ఏం నేర్పించాను? 55 + 38 + 7 = ఎంత అని అడిగాను మిమ్మల్ని. 55 + 38 + 7 = ఎంత అంటే మీరు అందరు రాసుకున్నారు 100 అని. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు చెప్తున్నాను 55 + 38 + 7 = కమ్యూనికేషన్ అని రాసు. అంటే 55% బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో, శరీర భాష ఎలా ఉండాలో మీకు చెప్పాను. 7%
కంటెంట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలో మీకు నేర్పించాను, ఏ విధంగా మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలని నేర్పించాను. 35% నిన్నటి రోజున అద్భుతంగా స్వరస్థాయిని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా తగ్గించాలో వాయిస్ మాడ్యులేషన్ చెప్పాను. ఈ 3 అంశాలు మీరు ఏం నేర్చుకున్నారు? బాడీ లాంగ్వేజ్ ఎట్లా వాడాలని నేర్చుకున్నారు, వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలో నేర్చుకున్నారు, అదేవిధంగా కంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నారు. ఈ 100% మీరు సంసిద్ధం చేసుకున్న తర్వాత ఈ 100%తో ఎదుటి వారిని ఎలా కమ్యూనికేట్ చేయాలో మనం ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ 100% ఆధారంగా కమ్యూనికేషన్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఉండే ఎలిమెంట్స్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ కి అడ్డం వచ్చేటువంటి అంశాలు ఏంటి, పూర్తిగా కమ్యూనికేషన్ ఉండే రకాలు ఏంటి అనేటువంటిది తెలుసుకున్నట్టయితే పబ్లిక్ స్పీకింగ్ లో ద మెయిన్ పోర్షన్ ఆఫ్ ది పార్ట్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్. గుండె లాంటిది. మానవ శరీరంలో గుండె ఎంత రక్తాన్ని అన్ని భాగాలకు ప్రసారం చేస్తుందో అదే విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనే టాపిక్, ఇప్పుడు చెప్పుకున్న టాపిక్లన్నీ గుండె లాంటిది. కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక మనం పర్ఫెక్ట్ గా అర్థమైతే ఏ ఎదుటి వ్యక్తినైనా మనం సన్నద్ధం చేయగలము, ఎదుటి వ్యక్తుల్ని మనం ఇబ్బంది లేకుండా మాట్లాడగలం. సో ఐఎమ్ ట్రైంగ్ టు స్టార్ట్ మై స్క్రీన్ షేర్. ఒక్క నిమిషం ఉంది. రైట్. సో దిస్ ఇస్ అబౌట్ యాజ్ యూజువల్ గా నా నేమ్ ప్లేట్ అండి, మీ అందరు చూసారు. సో దిస్ ఇస్ మన కొటేషన్. ఇవాళ కొటేషన్ ఏంటంటే, కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఎ థింగ్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. చూడండి, కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఎ థింగ్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. కమ్యూనికేషన్ అంటే ఒక మామూలు విషయం కాదు. అన్నిటా భగవంతుడు ఏ విధంగా అంతటా వ్యాప్తి చెంది ఉంటాడని మనం నమ్ముతామో అదే విధంగా కమ్యూనికేషన్ అనేటువంటిది అంతటా ఉండాలి. అది ఎవ్రీథింగ్, అన్నిట్లో అది ఉండాల్సిందే. ఒక మరో అద్భుతమైన కొటేషన్ మీకు చెప్తాను. ఇక్కడ మనం ఎందుకు ఎదుటి వ్యక్తి దగ్గర మనం బాగా బ్లేమ్ అవుతూ ఉంటాం, ఎదుటి వ్యక్తి దగ్గర ఎందుకు మనం బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఏ లిటిల్ కమ్యూనికేషన్ గోస్ సచ్ ఎ లాంగ్ వే. ఒక చిన్న సంభాషణ మన బంధాలని ఎంతగా పెంచుతుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇఫ్ యు ఆర్ బిజీ చెప్పండి ఎదుటి వాళ్ళకు. టెల్ దమ్. ఇఫ్ యు ఆర్ బిజీ టెల్ దమ్, సే ఇట్, చెప్పండి. ఇఫ్ యు ఆర్ అప్సెట్, మీ మనసు బాగాలేదు, ఎక్స్ప్రెస్ ఇట్, మీ ఫీలింగ్స్ ని పంచుకోండి. ఇఫ్ యు ఆర్ అప్సెట్, మీరు బాగాలేదు, మీకు బాగా మంచిగా అనిపిస్తలేదు, మీ లవ్డ్ వన్స్ అని ఎక్స్ప్రెస్ చేయండి. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ లేట్, మీరు ఇంటికి లేట్ వస్తున్నారు, ఆఫీస్ కు లేట్ గా వెళ్తున్నారు, ఆఫీస్ ఇంటికి లేట్ గా వస్తున్నారు, మీ గురించి ఎదుర్కొనే వ్యక్తులకు ఆ విషయం చెప్పండి. ఈ రోజు నాకు ఆఫీస్ నుంచి లేట్ అవుతుంది, మీ బాస్ కు ఫోన్ చేసి చెప్పండి, సార్ నేను ఇక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను, నాకు లేట్ అవుతుందని చెప్పండి. లెట్ పీపుల్ నో. మీ గురించి ఎదుటి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ సంథింగ్, మీకు ఆ పని చేయడం ఇష్టం లేదు, మీకు బాస్ ఒక పని చెప్పారు, ఒక తప్పు చేయమని చెప్పారు, కరప్టెడ్ బేస్ ఒక పని చేయమని చెప్పారు, సార్ ఆ పని నేను చెయ్యను, నేను నా పని మాత్రమే చేస్తాను, నేను సరైన పని మాత్రమే చేస్తాను అని చెప్పండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, జస్ట్ టెల్, చెప్పేసేయండి. బీ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసేయండి. ఇఫ్ యు ఆర్ అన్ష్యూర్, ఎదుటి వాళ్ళు మాట్లాడి మీకు అర్థం కాకపోతే కమ్ అగైన్, మళ్ళీ చెప్పండి సార్, బర్డన్, మళ్ళీ చెప్పండి. ఇఫ్ యు ఆర్ అన్షూర్, ఎదుటి వారు చెప్పింది వినకపోతే మళ్ళీ అడగండి. ఇవన్నీ చాలా సింపుల్ టిప్స్ అండి, కానీ వీటిని ఏమి మనం పాటించాం. ఇట్స్ సో సింపుల్ బట్ సో ఇంపార్టెంట్. మీరు బిజీగా ఉంటే ఎదుటి వాళ్ళకు చెప్పం, ఫోన్ ఎత్తాం, బాగా ఫోన్ 10 సార్లు రింగ్ చేసిన ఫోన్ ఎత్తాం, ఇంట్లో ఆవిడ ఫోన్ చేస్తుంది, మన ఆఫీస్కి వెళ్తే 10 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాం, ఇంట్లో టెన్షన్ పడతా ఉంటారు, ఆయన లైట్ తీసుకుంటాం. జస్ట్ బిజీ ఉన్న ఆఫీస్ లో మీటింగ్ అవుతుంది, జస్ట్ పుట్టే మెసేజ్, మీ లవ్డ్ వన్స్ కు మెసేజ్ పెట్టండి. మీ మనసు బాగాలేదు, ఇంటికి రాగానే మీ మనసు బాగాలేదనే విషయం, ఇంట్లో బయట ఏమైనా గొడవ జరిగింది, మీ లవ్డ్ వన్స్ కి, మీ పార్ట్నర్ కి మీ ఇంట్లో బయట జరిగిన విషయం తెలియదు కదా, రాగానే చెప్పండి,
కొంచెం ఈరోజు ఆఫీసులో డిస్టర్బ్ అయిందమ్మా, డిస్టర్బ్ అయినా మేడం, నా డిస్టర్బ్ చేయకండి అంటే 10 నిమిషాలు ఆగుతారు. అంటే మన మనసులో కలిగేటువంటి భావాలను, భావోద్వేగాలను ఎదుటి వారికి చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి? ఇవి చాలా చిన్న చిన్న విషయాలే. ఈ చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోవటం వల్లనే మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మనం చెప్పగలిగే విషయాలే. ఈ చెప్పగలిగే విషయాలు చాలా సింపుల్ గా చెప్తే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి లిటిల్ కమ్యూనికేషన్, ఒక చిన్న సంభాషణ, చిన్న భావోద్వేగ ప్రసారం, చిన్న భావోద్వేగ ప్రకటన మీరు కరెక్ట్ గా చేయగలిగినట్టయితే ఎదుటి వారిని కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయగలిగినట్టు అవుతారు. ఎదుటి వారు సంతోషపడే అవకాశం ఉంటుంది. The biggest communication problem is we do not listen to understand, we listen to reply. ప్రతి మనిషి ఏది నేర్చుకోడు అంటే ఎదుటివారు మాట్లాడటం పూర్తి కాకముందే మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చాలా మంది ఆ విషయాన్ని ఒకసారి మీరు గమనించుకోండి. భార్య భర్తలు మాట్లాడుకునేటప్పుడు కానీ, మీరు చుట్టాలతో మాట్లాడేటప్పుడు కానీ, స్నేహితులతో మాట్లాడేటప్పుడు కానీ, ఎదుటి వారికి చెప్పే విషయాన్ని ఎందుకు వింటామంటే వాళ్ళకి ఎట్లా కౌంటర్ వేద్దామా అని మాత్రం మనం వింటాం తప్ప జ్ఞానపరంగా నేర్చుకోవడానికి మాత్రం వినం. ఎదుటి వారికి చెప్పేది ఇప్పుడు ఏం ఆన్సర్ ఇవ్వాలి, ఫలానా అడుగుతున్నది ఇట్లా ఆన్సర్ ఇవ్వాలని మనం ప్రిపేర్ అయిపోయి వింటాం తప్ప అర్థం చేసుకోవడానికి వినం. చూడండి, చాలా తేడా ఉంది. ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వినటం వేరు, అర్థం చేసుకోవడానికి వినటం వేరు, చాలా తేడా. సో ద బిగ్గెస్ట్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏంటిది? వి డు నాట్ లిజన్ టు అండర్స్టాండ్, వి లిజన్ టు రిప్లై. అర్థం చేసుకోవడానికి వినము, సమాధానం ఇవ్వడానికి మాత్రమే వింటాం. ఈ రోజు నుంచి మీరు మారే ప్రయత్నం చేయండి మిత్రులారా. ఓకే, మళ్ళీ యూజువల్ గా స్క్రీన్ టైం రన్ అవుట్ అవుతుందండి. సో వి విల్ గో ఫర్ మళ్ళీ యాడ్ అవుదాం. ఓకే, రైట్. నెక్స్ట్, words are like keys. If you are choose them right, they can open any heart and shut any mouth. చూడండి, పదాలు అనేటువంటివి తాళం చేయలాంటివట. పదాలు అనేటువంటివి తాళం చేయవట. మనం కరెక్ట్ తాళం చేయి ఉపయోగిస్తేనే తాళం ఓపెన్ అవుతుంది. కరెక్ట్ తాళం చేయి ఉపయోగిస్తేనే మనం తాళం ఓపెన్ అవుతుంది. ఒకటే తాళం రకరకాల తాళం చెవులు పెడితే ఏమవుతుంది? తాళం అన్న ఖరాబ్ అవుతుంది, తాళం చెవన్న ఖరాబ్ అవుతుంది. కాబట్టి మీరు కరెక్ట్ పదాన్ని ఎంచుకోండి. ఒక్క మాట సరైన మాట మాట్లాడితే వాళ్ళ హృదయాలు విచ్చుకుంటాయి, వాళ్ళ నోర్లు మూత పడతాయి అనేటువంటిది ఈ కొటేషన్ ఉద్దేశం. సో కాబట్టి సరైన పదాలు మాట్లాడండి, ఎదుటివారు హృదయాలు గెలుచుకునే ప్రయత్నం చేయండి, ఎదుటివారిని మాట్లాడకుండా చేయండి. అది కమ్యూనికేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం టాపిక్ లోకి వెళ్దాం. వాట్ ఈస్ కమ్యూనికేషన్? నాకున్న ఒకే ఒక అలవాటు, ప్రతి కమ్యూనికేషన్, ప్రతి లెసన్ ని సెషన్ ఒక ఫార్ములాతో చెప్తాను. కమ్యూనికేషన్ ఏదో ఫార్ములా రాసుకోండి. వాట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వాట్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్? CS is equal to V plus NV plus VI. Can anybody try to spell out what is V plus NV plus VI? Anybody try to expand what is V, what is NV, what is VI? ఓకే, కీప్ ఇట్ లైక్ దట్. ఐ విల్ టెల్ యూ లేటర్. ఈ ఫార్ములా రాసుకోండి. అసలు మనం కమ్యూనికేషన్ అంటే ఏంటో చూద్దాం. కమ్యూనికేషన్ ఈస్ ద యాక్టివ్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఐడియాస్ అండ్ ఫీలింగ్స్ ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. 4 అంశాలు చెప్తున్నాను. కమ్యూనికేషన్ లో 4 అంశాలు ఉంటాయి. మీ మనసులో ఉన్న ఆలోచనలు, మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, మీ మనసులో ఉన్నటువంటి భావాలు, ఐడియాస్ అంటే ఆలోచనలు, ఫీలింగ్స్, ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని, సూచనలను, మీ ఆలోచనలను, మీ ఇమోషన్స్ ని లేదా మీ భావాలను లేదా ఒక సమాచారాన్ని లేదా ఒక ఇన్స్ట్రక్షన్స్ ని, ఇవన్నిటినీ కరెక్ట్ గా ప్రాసెస్ చేయగలగటమే, ఎదుటి వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలగటాన్నే కమ్యూనికేషన్ అని అంటాం. ఎదుటి వారికి అర్థమయ్యేటట్టు చెప్పగలగటాన్నే కమ్యూనికేషన్ అని అంటాం. రైట్. సో దిస్ ఈజ్ కమ్యూనికేషన్ అనే నిర్వచనం. కమ్యూనికేషన్ లోపల మనం ఏం చెప్తున్నామనంటే, రైట్. నెక్స్ట్, సో కమ్యూనికేషన్ అర్థమైంది కదండి. మన ఐడియాస్ ని, మన ఫీలింగ్స్ ని, మన ఇన్ఫర్మేషన్, మన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ వేలో ప్రాసెస్ చేయటము. రైట్. ఆల్రెడీ మనం నేర్చుకున్నటువంటి ఇంతకు ముందు 3 లెసన్స్ గా 3 సెషన్స్ లో నేర్చుకున్న విషయాన్ని ఇక్కడ చూద్దాం. 7% వర్డ్స్ పదాలు మాత్రమే. పదాల ద్వారా సమాచారాన్ని చెందవేయటాన్ని, సమాచారాన్ని చేరవేయటాన్ని వర్డ్స్ రూపంలో చెప్పడం అంటాం. పారాలింగ్విస్టిక్ 38%, దీన్ని వాయిస్ మాడ్యులేషన్ అంటాం. ఇక్కడ 38%
వాయిస్ మాడ్యులేషన్. పారాలింగ్విస్టిక్ అంటే వాయిస్ మాడ్యులేషన్. ఇక్కడ 55% ఏంటి, బాడీ లాంగ్వేజ్, శరీర భాష. ఇక్కడ చూడండి, ఈ మూడింటికి సంబంధించిన పూర్తి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా చిన్నప్పుడు మనం బాగా నేర్చుకున్నది ఏంటంటే పంచేంద్రియాల గురించి నేర్చుకున్నాం. చిన్నప్పుడు మనం సైన్స్ పాఠం నేర్చుకుని పంచేంద్రియాలు అనగానే వాట్ ఆర్ సెన్స్ ఆర్గాన్స్ అని నేర్చుకున్నాం. సెన్స్ ఆర్గాన్స్ ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ లో బాగా ఇంపార్టెంట్ పోర్షన్ వహించేటువంటి మన సెన్స్ ఆర్గాన్స్. ఈ 5 అంశాలు మన కమ్యూనికేషన్ లో ముఖ్య పాత్ర వహిస్తాయి. సార్ ఎట్లా సార్, ఓన్లీ వినటం మాట్లాడటమే కదా సెన్స్ ఆర్గాన్స్, వినటం మాట్లాడటం మీద కమ్యూనికేషన్ మనం అనుకుంటాం. అట్లా కాదు. ఇక్కడ చూపించిన 5 అంశాలు కూడా మన కమ్యూనికేషన్ లో ఉపయోగపడతాయి. ఒక్కో దానికి ఎలా, ఫస్ట్ హియరింగ్, నేను చెప్తుంది మీరు వింటున్నారు, మీరు చెప్పేది నేను వింటాను, ఓకే నో ప్రాబ్లం, అది మాట్లాడుతుంటారు వింటారు, దాంట్లో కొత్తగా ఏం లేదు. తర్వాత సీయింగ్, చూస్తాము, నన్ను మీరు చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నారు, ఓకే చూడటం వల్ల నేర్చుకుంటాం. ఈ 2 ఓకే, హియరింగ్ అండ్ సీయింగ్ ఓకే, చూడటము వినటము మాట్లాడటము ఓకే, ఇవన్నీ ఓకే. కానీ మరి స్మెల్, టచ్, టేస్ట్ ఏంటి సార్ కమ్యూనికేషన్ లో? అదేంటి ఒకసారి చూద్దాం. ఇది పంచేంద్రియాల అనుభవాల శ్రేణి అంటాం దీన్ని. భావ ప్రకటన అనేటువంటిది పంచేంద్రియాల అనుభవాల శ్రేణిగా చెప్పుకోవచ్చు. భావ ప్రకటన కమ్యూనికేషన్ అనేది పంచేంద్రియాల అనుభవాల సారంగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టచ్ కొద్దాం. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసాం మనం. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి ఎవరైనా బాధపడితే వాళ్ళ దగ్గరగా తీసుకొని హత్తుకుంటాడు. హత్తుకోగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం కూడా ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు మనల్ని బాగా ప్రేమించే వ్యక్తులు మన దగ్గరకు వచ్చి మన చేయి పట్టుకున్నా, మన భుజం మీద చేసుకున్నా, మనం గట్టిగా పొదుగు పట్టుకున్నా మనలో కలిగే అనుభూతి మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఏం మాట్లాడనవసరం లేదు. మన మంచి స్నేహితుడు, మంచి ఆప్తమిత్రుడు, మన ప్రేమించే వ్యక్తి వచ్చి మన చేయిలో చేసి మన గట్టిగా పొదుగు పట్టుకుంటే ఆనందమే వేరుంటుందండి. సో ఇట్ ఈస్ నాట్ ఎ కమ్యూనికేషన్, టచ్ ఇస్ ఎ కమ్యూనికేషన్. గుర్తుపెట్టుకోండి, స్పర్శ అనేది మంచి కమ్యూనికేషన్. కానీ ఈ రోజు ప్రస్తుతం ఉన్న కోవిడ్ కాలంలో, కరోనా కాలంలో పూట కనీసం మనిషి తాకడానికి భయపడుతున్న దరిద్ర స్థితిలో మనం ఉన్నాం. భగవంతుని ప్రార్థిద్దాం ఆ కోవిడ్ పరిస్థితి పోవాలని. మనం షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటలేం, నమస్కారం పెట్టుకుంటున్నాం, కనీసం దగ్గరకు ఒకరినొకరు గట్టిగా హక్ చేసుకునే పరిస్థితి లేదు. ఒక పెళ్లి అవుతుంది, ఒక చావు అవుతుంది, ఒక చావు అయినప్పుడు దగ్గర పోయి గట్టిగా పట్టుకొని పొగిలి ఏడ్చిన అవకాశమే లేదు. దూరం నుంచి ముక్కు మాస్క్ కట్టుకొని దూరంగా చూసి బాధపడుతున్నాం తప్ప ఆప్తుల దగ్గరికి వెళ్ళి కూడా మనం కౌగిలించుకొని ఓదార్చే పరిస్థితుల్లో లేము. చూడండి కమ్యూనికేషన్ అంతా కోల్పోతున్నాము. టచ్ అనేటువంటిది కమ్యూనికేషన్ లో చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. అంతేకాకుండా కమ్ ఫర్ ద స్మెల్, టేస్ట్, స్మెల్, వాసన చూస్తే కమ్యూనికేషన్ ఏంటి సార్? వాసన కమ్యూనికేషన్ వస్తుందా? మనం ఒక ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఉన్నాం, లేదా ఒక వీధి నుంచి నడుస్తూ ఉన్నాం, మనకు ఒక మంచి వాసన వస్తుంది, సువాసన వస్తుంది. ఆ వాసన మంచి వంట చేస్తున్న వాసన వస్తుంది. ఆ వాసన చూడగానే మనకు అమ్మ చేసిన వంట గుర్తు రావచ్చు, లేదా మన ఇంటి ఆవిడ చేసిన వంట గుర్తు రావచ్చు, లేదా ఒక వాసన చూస్తే వర్షం పడుతున్నప్పుడు ఆ మట్టి వాసన, తొలకరి వర్షం పడ్డప్పుడు ఆ మట్టి వాసన చూడగానే మనకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు రావచ్చు. ప్రకృతి మనతో మాట్లాడట్లేదా? ప్రకృతి మనతో కమ్యూనికేట్ కావట్లేదా వాసన ద్వారా? సో ఈ విధంగా స్మెల్ అనేటువంటిది మనం ఒక రకమైన కమ్యూనికేషన్ కింద మనం తీసుకోవచ్చు. అదే విధంగా టేస్ట్, రుచి. రుచి ఏంటంటే మనం ఇంట్లో ఆవిడ భోంచేసి భోజనం పెట్టింది అనుకోండి, తింటాం. తినంగానే ఎంత బాగా ఉండేవా ఈ రోజు, చాలా అద్భుతంగా ఉందబ్బా నీ వంట, చాలా బాగా చేసావోయ్ అని కనుక మనం మెచ్చుకుంటే వాళ్ళు ఎంత ఆనందపడతారు. కానీ మగవాళ్ళు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే భోజనం వంట మంచిగుంటే మంచి నోరు మూసుకొని కట్టుకుండా తింటాం, బాగలేకపోతే మాత్రం ఏం వండుతున్నామో, ఉప్పు లేదు, కారం లేదు, నీకు వండడం వస్తా అని మొత్తం చాటబారతం అంతా అవుతాం. మై డియర్ మేల్ ఫ్రెండ్స్, దయచేసి ఒక మంచి వంట చేసినప్పుడు బాగుంది అని ఒక తృప్తికరమైన మాట మాట్లాడితే ఆడవాళ్ళు సంతోషపడ్డంటే ప్రపంచంలో ఎవరు సంతోషపడరు. చిన్న సంతోషాలు కనుక తీరిస్తే దే విల్ బి వెరీ హ్యాపీ. చూడండి, ఈ విధంగా ఈ 5 అంశాలు మన ఈ 5 పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచేంద్రియాలు అనేటువంటివి మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయనే విషయం పెట్టుకోండి. నెక్స్ట్, అసలు కమ్యూనికేషన్ మనం ఎందుకు చేయాలి, కమ్యూనికేషన్ అనేటువంటిది మనకి ఎందుకు అవసరం అనేటువంటి కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ కమ్యూనికేషన్ లోపల మీకు ఒక సర్కిల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ సర్కిల్స్ ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి. దీన్నే కమ్యూనికేషన్ గోల్స్ అంటాం. కమ్యూనికేషన్ గోల్స్ లోపల ఇక్కడ
5 కింద నుంచి పైకి చూడండి ఒక్కసారి, కింద నుంచి పైకి. టు గెట్ అండ్ గివ్ ఇన్ఫర్మేషన్, టు పర్సువేడ్, టు ఎన్స్యూర్ అండర్స్టాండింగ్, టు గెట్ యాక్షన్, టు చేంజ్ బిహేవియర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కాబట్టి అర్థం చేసుకున్న ప్రయత్నం చేయండి. ఫస్ట్ లాస్ట్ సర్కిల్ చూద్దాం, బయట ఉన్నటువంటి సర్కిల్, పెద్ద సర్కిల్ మనకు, అది టు గెట్ అండ్ గివ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం ఒక విషయం చెప్తాం, ఎదుటి వాళ్ళు వింటారు. ఉదాహరణకు మనం ఎవ్రీడే న్యూస్ చూస్తాం, ఆ న్యూస్ వాళ్ళు సమాచారం చదువుతుంటారు, మనం వింటాం. దాంట్లో ఏ విధమైనటువంటి ఇమోషనల్ బాండింగ్ ఉండదు. అతనికి మనకు లేదా ఆవిడకు మనకి ఏదైనా ఇమోషనల్ బాండింగ్, వార్తలు చెప్తారు, వింటాం, వాళ్ళ సమాచారాన్ని ఇస్తే మనం తీసుకుంటాం. సో నో కమ్యూనికేషన్ అంటే మనం దూరంగానే ఉంటాం, మన పర్సనల్ క్రైటీరియాలకు వాళ్ళు రారు. టు పర్స్యూడ్ అంటే ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆ విషయం గనక మనని ప్రభావితం చేయగలిగితే, మన కమ్యూనికేషన్ లో ఒక స్టెప్ లోపల జరిగినట్టు, అంటే ఆ సమాచారం మన దగ్గరగా వస్తున్నట్టు లెక్క. టు పర్స్యూడ్ అంటే మనం ప్రభావితం అయ్యామని. నెంబర్ 3, మీరు ప్రభావితం అయింది కాకుండా టు ఎన్ష్యూర్ అండర్స్టాండ్, మీకు బాగా అర్థమైంది, ఇంకా మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఆ సమాచారం మీకు బాగా అర్థమైంది, అప్పుడు మీతో మాట్లాడుతున్న మీకు ఇంకొంచెం దగ్గరగా వస్తాడు మానసికంగా. టు గెట్ యాక్షన్, ఆ ఎదుటి వ్యక్తి చెప్పేటువంటి అంశాన్ని గనక మీరు ఆచరిస్తే, అతను చెప్పినటువంటి పదాలను కనుక మీరు ఆచరణలో పెడితే, నేను మాట్లాడుతూ ప్రతిరోజు 5 గంటలు లేవండి, 5 గంటలు లేసి ఒక అరగంట వాకింగ్ చేయండి, ఒక అరగంట ప్రాణాయామం చేయండి, యోగా చేయండి అని కానీ ఒక మాట మీకు చెప్తే ఆరోగ్యం బాగుంటుంది అనే విషయాన్ని మీకు చెప్తే, అది మీ మనసు కత్తుకుంటే ప్రతిరోజు 5 గంటలకు మీరు లేస్తే మీరు యాక్షన్ చేస్తున్నట్లు లెక్క. అంటే మీరు దాన్ని ఆచరిస్తున్నట్లు లెక్క, మీరు వచ్చినటువంటి పనిని ఆ కార్యరూపంలో తీసుకొస్తున్నట్లు లెక్క, అంటే మీ మనసుని కదిలించినట్టుగా లెక్క. అప్పుడు నా కమ్యూనికేషన్ సక్సెస్ అయినట్టుగా లెక్క. నెక్స్ట్ చేంజ్ బిహేవియర్ అంటే ఏంటి? మీరు ఇవాళ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ఉదయం 5 గంటలు లేస్తూ మీరు మారుతూ ఇంట్లో అందరు లేపడం, చుట్టుపక్కల వాళ్ళు కూడా మీరు కనుక మోటివేట్ చేయగలిగితే నా కమ్యూనికేషన్ యొక్క గోల్ పరిపూర్ణమైనట్టుగా అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈజ్ కమ్యూనికేషన్ గోల్. కేవలము వినటము వదిలేయటమే కాకుండా, విన్న విషయాన్ని ప్రభావితం విషయాన్ని అర్థం చేసుకోవడం, అర్థమైన విషయాన్ని కార్యరూపంలో తీసుకురావడం, కార్యరూపంలో తీసుకున్న విషయాన్ని మన ప్రవర్తన మార్పును కనుక చూపించినట్టు అయితే అక్కడ మనకు అది చాలా అర్థమవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రైట్. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవటం ఎలా? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ గుర్తుపెట్టుకుని 7 C's ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎదుటి వాళ్లకు మనం చెప్పే విషయం పరిపూర్ణంగా స్పష్టంగా అర్థం కావాలంటే ఎట్లా? దిస్ ఇస్ కాల్డ్ 7 C's ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఒకటి, నెంబర్ 1 క్లారిటీ. మీరేం చెప్పదలుచుకున్నారు, మీరు ఏ మెసేజ్ దలుచుకున్నారు, ఆ మెసేజ్ విషయంలో మీరు ఫస్ట్ క్లియర్ గా ఉండండి. మీరు ఏ విషయం, ఏ మెసేజ్ చెప్పదలుచుకున్నారో ఆ మెసేజ్ లో మీరు ఫస్ట్ క్లియర్ గా ఉండండి. నవ్వుతూ చెప్పండి, సంతోషంగా చెప్పండి. మీరు చెప్పాల్సిన విషయమే స్పష్టంగా చెప్పకుండా గొనుక్కుంటూ మీరేం మాట్లాడాలో మీరే ప్రిపేర్ కాకపోతే ఎదుటి వాళ్ళకి ఏం చెప్తారు? నెంబర్ 2 కన్సైజ్. మీరు చెప్పాల్సిన విషయాన్ని సాగదీసుకుంటూ పెద్ద విషయాన్ని, ఎక్కడో చెప్పిన విషయాన్ని మొత్తం చల్లకొచ్చి ముద్దాచినట్టుగా అసలు విషయాన్ని చెప్పకుండా చాలాసేపు ముచ్చట చెప్పి అసలు విషయాన్ని చెప్పకుండా వదిలేస్తే దాని ఉపయోగం లేదు. ఏది చెప్పదలుచుకున్నారో సుత్తి లేకుండా సూటిగా మాట్లాడు అంటారు. దట్ ఈస్ కాల్డ్ కన్సైజ్. కరెక్ట్ గా మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళు చొచ్చుకొని వెళ్ళగలగాలి. దట్ ఈస్ కాల్డ్ కన్సైజ్. అండ్ థర్డ్ వన్ ఇస్ కరెక్ట్. చెప్పే విషయాన్ని కరెక్ట్ గా చెప్పండి. ఏదైనా స్టాటిస్టిక్స్ చెప్పేటప్పుడు, ఏవైనా గణాంకాలు చెప్పేటప్పుడు, ఏదైనా రాష్ట్ర రాజధానుల గురించి చెప్పేటప్పుడు, ఒక రాష్ట్ర పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు, ఒక రాజకీయం గురించి మాట్లాడేటప్పుడు మీకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి. 1972, 73, 74 అనుకుంటా అమ్మా, కరెక్ట్ గా గుర్తులేదు. ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే ఆ పలానా సంవత్సరం జరిగింది అనేటువంటి ధైర్యమాన పరిస్థితులు చెప్పే ప్రయత్నం చేయకండి. మీకు ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా తెలిస్తే పలకండి, గ్రామర్ కరెక్ట్ గా తెలిస్తే పలకండి, స్పెల్లింగ్ కరెక్ట్ గా తెలిస్తే పలకండి, లాంగ్వేజ్ కరెక్ట్ గా వస్తే మాట్లాడండి. సో అది కరెక్ట్ గా ఉండాలి. అంటే మనం చెప్పేటువంటి విషయం స్పష్టంగా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి, సరి అయినదై ఉండాలి. కరెక్ట్ అంటే సరి అయినదై ఉండాలి, కంప్లీట్. మీరు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు ఆ విషయాన్ని సగం సగం చెప్పి వదిలేయటం కాదు. ఏ విషయమే చెప్పదలుచుకున్నారో ఆ విషయాన్ని పూర్తిగా చెప్పండి, కంప్లీట్ గా చెప్పండి. నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ నీ మనసులో మేలుతుందో, ఏదైతే భావజాలం నీ మనసులో మేలుతుందో అది కంప్లీట్ గా చెప్పే ప్రయత్నించు. 5th వన్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ అంటే నువ్వు చెప్పదలుచుకున్న విషయము ప్రేక్షకులకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది, వారి యొక్క అవసరాలు ఏ మేరకు ఉన్నాయి, అవసరాలకు అనుగుణంగా మీరు చెప్పే విషయాన్ని చెప్పండి. దట్ ఇస్ కాల్డ్ కన్సిడరేషన్.
అండ్ 6th వన్ ఇస్ కాంక్రీట్. కాంక్రీట్ అంటే ఏంటి? మీరు చెప్పే విషయాన్ని గోడకు మేక్ కొడితే ఎంత బలంగా దిగుతుందో మీరు చెప్పే చాలా కాన్ఫిడెంట్ గా కాంక్రీట్, ఎస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ రైట్. ఈ కమ్యూనికేషన్ ఈ రోజు నేను చెప్తున్నానంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, చాలా ప్రిపేర్డ్ గా చెప్తున్నాను, నేను కాన్ఫిడెన్స్ నాలో ఉండాలి. కమ్యూనికేషన్ అంటే నాకు తెలియదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నాకు తెలియదు, మీకు మీ విధంగా స్పష్టంగా చెప్పాలి. సో బీ కాంక్రీట్ అంటే చాలా సాలిడ్ గా ఉండాలి, చెప్పే విషయం చాలా సాలిడ్ గా చెప్పే ప్రయత్నించి. అండ్ కర్టసీ. కర్టసీ ఏంటంటే రిసీవర్ గురించి ఆలోచించండి. రిసీవర్ కు గౌరవం ఇవ్వండి. అతను ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాడు, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడా లేదా, ఇవన్నీ ఆలోచించండి. సో దీస్ ఆర్ ద 7 C's ఇంపార్టెంట్ కమ్యూనికేషన్. ఎనీబడి కెన్ ఓపెన్ యువర్ వన్ ఆఫ్ యూ ఓపెన్ చేసి ఒక్కసారి ఆ 7 C's ఒకసారి చదవగలుగుతారా? ఎవరండి? నేను చదువుతానండి. చదవండి. The 7 C's of effective communication. First is clarity. Be clear with your message. Keep it simple. Second one is concise. Use at least possible words. It saves time for sender and receiver. Third one, correct. It means accurate facts and figures, proper use of grammar, spelling and language. Fourth one, complete. Must convey all the information, facts required by the receiver. Fifth one, consideration. Consider audience and their requirements. Sixth one, concrete. Be definite and specific, not vague. Seventh one, courtesy. Think about the receiver, their viewpoints, and be respectful. Thank you very much. So ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ వెళ్దాం మనం. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ ప్రాసెస్. కమ్యూనికేషన్ లో చాలా ముఖ్యమైనటువంటిది రక్తము, గుండె ఉంటుంది అని చెప్తాం. గుండె ఏ విధంగా పనిచేస్తుంది అంటే, గుండె శరీర భాగాల నుంచి రక్తం తీసుకుంటుంది, చెడు రక్తాన్ని తీసుకుంటుంది. మళ్ళీ ఆ గుండె ఏం చేస్తుంది, శరీర భాగాలకు నుంచి వచ్చినటువంటి ఆ రక్తాన్ని అంతా శుద్ధి చేసి మళ్ళీ శరీర భాగాలకు అనేది మంచి రక్తాన్ని పంపిస్తుంది. ఇది ఒక సైక్లింగ్ ప్రాసెస్. ఎక్కడా కూడా మన రక్తనాళాలు శరీరం స్టార్ట్ నుంచి టాప్ టు బాటమ్ ఎక్కడా రక్తనాళాలు ఓపెన్ అయి ఉండవు, అంత క్లోజ్ గా ఉన్నట్టుగా కమ్యూనికేషన్ ప్రాసెస్ ఆల్సో క్లోజ్డ్ ప్రాసెస్. ఇట్స్ అ సర్క్యులర్ ప్రాసెస్. ఇందులోపట 5 అంశాలు ఉంటాయండి. కమ్యూనికేషన్ లో చాలా ఇంపార్టెంట్ అంటే 5 ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో ఒకరు సెండర్ అంటే నేను చెప్పేవాడిని, సెండర్ అంటే స్పీకర్ అన్నమాట, సెండర్. రెండోది మీరు అంటే రిసీవర్. మీరు రిసీవర్, నేనేం చెప్తున్నానో మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. 2. మూడవది నేనేం చెప్తున్నాను, మెసేజ్. నేను ఏం చెప్తున్నాను, ఈ రోజు కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్తున్నాను, దట్ ఈస్ కాల్డ్ మెసేజ్. 4వది ఎలా చెప్తున్నాను, దేని ద్వారా చెప్తున్నాను, ఏ మీడియాను ఉపయోగించి చెప్తున్నాను. ఈ రోజు నేను మిమ్మల్ని ఎలా కనెక్ట్ అయ్యాను, జూమ్ లింక్ ద్వారా కనెక్ట్ అయ్యాను, డిజిటల్ కనెక్షన్ అంటాం మనం, కనెక్ట్ అయ్యాను. 5వది నేను చెప్పినటువంటి విషయాన్ని మళ్ళా మీకు ఏమాత్రం అర్థమైందో మీ అసైన్మెంట్స్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఈ 5ంటిని ఒకదాన్నొకటి కనెక్ట్ చేసేటువంటిదే కమ్యూనికేషన్ ప్రాసెస్. వెరీ సింపుల్ గా మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మీ డయాగ్రామ్ లో చూసి సెండర్ అంటే ఇక్కడ మన్మోహన్. ఈ మన్మోహన్ ఏం చేస్తున్నాడు, నాయిస్. ఇక్కడ నాయిస్ చూడండి, నాయిస్. ఈ నాయిస్ అంటే నా గొంతును కదిలించడం ద్వారా ఒక సమాచారాన్ని, ఒక మెసేజ్ ని నేను రిసీవర్ కి ఇస్తున్నాను. సెండర్ అనేవాడు శబ్దం చేస్తూ రిసీవర్ కొంత సమాచారాన్ని ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు, ఒక ఛానల్ ఉపయోగించి. యూజ్ ఏ ఛానల్ టు ట్రాన్స్మిట్ ద మెసేజ్. ఇక్కడ ఛానల్ ఏంటిది, జూమ్ మెసేజ్. జూమ్ ఉండొచ్చు, లేదా టెలికాన్ఫరెన్స్ ఉండొచ్చు, రకరకాల ఛానల్స్ యూజ్ చేస్తాం. మీకు అర్థమైందా లేదా అనేటువంటిది ఫీడ్బ్యాక్ ద్వారా మళ్ళీ నాకు అందిస్తారు. మీకు అర్థం కాకపోతే అడుగుతారు, దీన్నే ఫీడ్బ్యాక్ అంటారు. సో ఈ విధంగా ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఇచ్చిపుచ్చుకునేది, కేవలము వినటం వదిలేయటం కాదు. మీకు ఎంతవరకు అర్థమైంది, అర్థం చేసుకుని మళ్ళీ ఉంటాయి. అంటే కమ్యూనికేషన్ ఎప్పుడైనా ఇచ్చి 2-way మెథడ్ అంటాం. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ 1-way మెథడ్, ఇట్ ఇస్ ఎ 2-way మెథడ్. సో వాట్ ఆర్ ద 5 ఎలిమెంట్స్? ఒకటి సెండర్, రెండవది రిసీవర్, మూడవది మెసేజ్, 4వది ఛానల్, 5వది ఫీడ్బ్యాక్.
మొదటి అతను వక్త, రెండవ అతను గ్రాహకుడు, మూడవ అతను మీరిచ్చే సమాచారం, నాలుగవ అతను మాధ్యమం, ఐదవది మీ యొక్క ఫీడ్బ్యాక్. ఈ 5 అంశాలు కనుక ఒక పద్ధతి ప్రకారంగా కనుక మనం చేసినట్టు అయితే కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఫుల్ఫిల్ అయినట్లు. కరెంట్ లో మనం కరెంట్ కూడా సర్క్యూట్ లో చెప్తామండి, వైర్ కరెంట్ కూడా సర్క్యూట్ లో ఉంటుంది. ఆ సర్క్యూట్ ఒకటి ఏమవుతుందండి, పవర్ సప్లై కాదు. అదే విధంగా ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ లోపల ఏదైనా ఒక చిన్న ఓపెన్ అయింది అనుకోండి, మన మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ ప్రాసెస్ ఏంటి, కమ్యూనికేషన్ గోల్స్ ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు జనరల్ అసలు కమ్యూనికేషన్ లో ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని ఏ విధంగా వాడతాం అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. కమ్యూనికేషన్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ చాలా సింపుల్ టాపిక్. మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సాధారణంగా మనం ఒక సమాచారాన్ని 3 రకాలుగా అందించే ప్రయత్నం చేస్తాం. నేను మీకు సమాచారాన్ని 3 రకాలుగా అందించే ప్రయత్నం చేస్తాను. ఒకటి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, రెండోది వెర్బల్ కమ్యూనికేషన్, మూడోది విజువల్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఒక్కసారి మీరు స్టార్టింగ్ రాసిన ఫార్ములా ఒక్కసారి చూడండి. మీకు స్టార్టింగ్ లో ఫార్ములా రాసి ఏం రాస్తున్నారండి, CS is equal to CS equal to V plus NV plus 1 V1. VI V plus NV plus VI. ఓకే, NV plus V plus VI or V plus NV plus VI. ఇప్పుడు ఇక్కడ ఈ 3 చూడండి, నాన్ వెర్బల్ అంటే NV ఉందా అండి మీ ఫార్ములాలో? NV అంటే ఏంటి, నాన్ వెర్బల్. V ఉందా అండి, V అంటే వెర్బల్. VI ఉందా అండి, VI అంటే విజువల్. అంటే మీరు సమాచారాన్ని 3 రకాలుగా అందిస్తారు. నాన్ వెర్బల్ గా అందిస్తారు, వెర్బల్ గా అందిస్తారు, విజువల్ గా అందిస్తారు. తెలుగులో చెప్తాను. నాన్ వెర్బల్ అశాబ్దిక ప్రసారము, నాన్ వెర్బల్ అశాబ్దిక, వెర్బల్ శాబ్దిక, విజువల్ చిత్రరూప. ఒకటి నాన్ వెర్బల్ అశాబ్దిక భావ ప్రసారము, వెర్బల్ శాబ్దిక భావ ప్రసారము, విజువల్ చిత్రరూప భావ ప్రసారం. ఈ 3 రకాలుగా మనం ఎదుటి వారికి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. వీటి గురించి డీటెయిల్ గా చెప్తున్న ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నాన్ వెర్బల్. ఈ నాన్ వెర్బల్ అంటే బాడీ లాంగ్వేజ్. సింపుల్ గా చెప్తాను. నాన్ వెర్బల్ ఇస్ నథింగ్ బట్ బాడీ లాంగ్వేజ్. నాన్ వెర్బల్ ఇస్ ఈక్వల్ టు బాడీ లాంగ్వేజ్. ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ వితౌట్ ద యూజ్ ఆఫ్ వర్డ్స్. పదాలు లేకుండా, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, కేవలం శరీరం మాత్రమే మాట్లాడుతుంది. నా కళ్ళు చెబుతున్నాయి మనం చెప్పుకున్నాం కదా, అట్లా. అంటే మన శరీర హావభావాల ద్వారా, చేతి కదలికల ద్వారా, ముఖ కవలికల ద్వారా ఎదుటి వారికి సమాచారం ఇచ్చేదాన్ని నాన్ వెర్బల్ అంటాము. అశాబ్దిక భావ ప్రసారం ఎట్లా యూజ్ చేస్తాము, బాడీ లాంగ్వేజ్, గెస్చర్స్ అండ్ పోస్చర్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఇందులో ఏముండవు, పదాలు ఉండవు. అర్థవంతమైన పదాలు నోటి నుంచి రాకుండా, అర్థవంతమైన పదాలు పలికించకుండా, కేవలము శరీరం యొక్క భాష ద్వారా, సంజ్ఞల ద్వారా, సైగల ద్వారా సమాచారాన్ని ఎదుటి వాళ్ళకి ఇచ్చినట్టు దాన్ని మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. ఏ విధంగా చేస్తాం సార్? చాలా రకాలుగా మనం చేస్తాం. ఇన్ని రకాలుగా చేస్తాం. టచ్ ఇంత ముందు చెప్పాను, ఎదుటి వాళ్ళని ముట్టుకుంటే మాట్లాడాల్సిన అవసరం లేదు, గ్లాన్స్ లో చెప్తాం. ఐ కాంటాక్ట్, కళ్ళల్లో సీరియస్ గా, మనం చిన్నపిల్లని బెదిరించాలనుకో ఇట్లా సీరియస్ గా చూస్తే చాలు భయపడతారు. తర్వాత వాల్యూమ్, వోకల్, గెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, పాజ్, మన డ్రెస్ విధానం. మనం సాధారణంగా నీట్ గా తయారనుకోండి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంట్లో ఎవరన్నా మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి నీట్ గా తయారనుకోండి, ఏంటి ఈరోజు నీట్ గా తయారైన బాస్, ఇలా బర్త్డేనా లేదా మ్యారేజ్ డేనా, మీ పెళ్లి రోజా అని అడుగుతాం మనం. అంటే మన డ్రెస్ చూడగానే వాళ్ళకి ఎదుటి వాళ్ళు చెప్పగలుగుతారు, ఆహా ఈ రోజు ఏదో ప్రత్యేకత ఉంది. మనం పండగలప్పుడు నీట్ గా తయారవుతాం, పసుపు మంచిగా పారాన్ని పెట్టుకుంటారు, పసుపు ఇవన్నీ పెట్టుకుంటారు, చూడగానే పెళ్లి కూతురు అని అర్థమవుతుంది. సో ఆ విధంగా ఒక ప్రత్యేకమైన వేషధారణ కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. పోస్చర్, మనం నిలబడే విధానం బట్టి కూడా మనం అసహనంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, బాధలో ఉన్నామా అనే విషయం కూడా మన పోస్చర్ చూస్తే మనకు తెలిసే ప్రయత్నం చేస్తుంది. తర్వాత స్మెల్, వాసన. ఇంత ముందు చెప్పాను, వాసన చూడటం ద్వారా కూడా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా సౌండ్స్, ఈ వర్డ్ చాయిస్ తీసేయండి, రాంగ్ పడింది. సౌండ్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, మనము పదాలకు అర్థం ఉండకుండా మన ఓల్డెన్ డేస్ లో మీరు జనరల్ గా ఈ పశువుల కాపర్లు మనం చూసిన గొర్రెల్ని కానీ బర్రెల్ని కానీ తోలేటప్పుడు సౌండ్
అంటారు. వాటికి మీనింగ్ ఏమి ఉండదు, కానీ అవి బాగా వింటే మాట. సో కొన్ని ప్రత్యేకమైన శబ్దాల ద్వారా ఎదుటి వాళ్ళకు కూడా కొన్ని అందియొచ్చు. ఇప్పుడు అప్పుడప్పుడు ఇంటి ముందుకు వచ్చి పిల్లలు మన పిల్లలు విజిల్ కొడతారు. అంటే ఆ విజిల్ అయితే వెరైటీ విజిల్స్ కొడతారు పిల్లలు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన అర్థమైంది, ఆడు బాగుండి ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాం మమ్మీ అని బయటకు వెళ్తారు. అంటే ఫోన్ లో చేస్తే ఇంట్లో తింటారని చెప్తే వాడు విజిల్ కొడతాడు, ఇంటి దగ్గరకు వచ్చి ఏదో ప్రత్యేకమైన సైకిల్ పంపిస్తాడు, మ్యూజిక్ ఒక ప్రత్యేక శబ్దం చేస్తారు పిల్లలు, చాలా నాగుంటారు పిల్లలు. సో కాబట్టి ఆ విధంగా ప్రత్యేకమైన శబ్దాల ద్వారా కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా అశాబ్దిక భావ ప్రసారం, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం దీంట్లో. క్లియర్ అండి? సో కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, వెర్బల్. వెర్బల్ అంటే ఏం లేదు, అక్కడ వితౌట్ వర్డ్స్ అనగా విత్ వర్డ్స్ అంటే అక్కడ వితౌట్ వర్డ్స్, ఇక్కడ యూజ్ ఆఫ్ వర్డ్స్. అక్కడ వితౌట్ యూజ్ ఆఫ్ వర్డ్స్ సేమ్ ఫార్ములా, సేమ్ డెఫినేషన్. అక్కడ ఏం పెట్టాం, వితౌట్ యూజ్ ఆఫ్ వర్డ్స్ అన్నాము, ఇక్కడ విత్ ద యూజ్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ శరీర భాషతో సంబంధం లేదు, స్వరస్థాయితో సంబంధం లేదు, కేవలం పదాల ద్వారా మాత్రమే చెప్తాం, కేవలం పదాలు మాత్రం ఉపయోగిస్తాం. దీన్నే వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. ఈ వర్బల్ కమ్యూనికేషన్ మళ్ళీ 2 రకాలు. ఒకటి ఓరల్, రిటర్న్. ఓరల్ మాట్లాడటం ఒకటి ఉంటుంది, రాయటం. చిన్నప్పుడు మనందరికి గుర్తుండే ఉంటుంది, అంటే మన ఏజ్ వాళ్ళకు, ఇప్పుడున్న వినే వాళ్ళంతా సాధ్యమైన పిల్లలకు ఐడియా లేదు, కానీ చాలా మంది చిన్నప్పుడు ఉత్తరాలు రాసుకునే వాళ్ళం. పెన్ ఫ్రెండ్స్, కలం స్నేహం అని ఉండేది, ఉత్తరాలు రాసుకునే వాళ్ళు. అప్పుడు ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ ఎక్కడ ఉండేవండి. కాబట్టి ఆ మెసేజ్ ఎట్లా ఉండేది, రిటర్న్ మెసేజ్. మనం ఉత్తరం రాస్తే మళ్ళా ప్రత్యుత్తరం కోసం పోస్ట్ ఆఫీస్ పోయి మళ్ళీ ఉత్తరం ఏమైనా వచ్చిందా అడిగేవాళ్ళు. మనకు అపాయింట్మెంట్ ఆర్డర్, ఉద్యోగం కోసం ఉత్తర్వులు, ఆర్డర్స్ కోసం ఊరికే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేది. పోస్ట్ ఆఫీస్ నాకేమైనా ఉత్తరం వచ్చిందా, నాకైనా లెటర్ వచ్చిందా, నాకైనా మనీ ఆర్డర్ వచ్చిందా, మనీ ఆర్డర్ పంపించిందా, ఇవన్నీ కూడా ఏంటంటే రిటర్న్ కమిట్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు అంతా కూడా ఓవరాల్ గా నడుస్తుంది. ఒకప్పుడు ప్రొసీడింగ్ రావాలంటే అక్కడి నుంచి ఎక్కడికో రావాలి. ఇప్పుడు వాట్సాప్ లో మెసేజ్ పెట్టగానే మనం డ్యూటీకి వెళ్దామా వెళ్ళకూడదా అన్ని సమాచారాలు, కోవిడ్ లో ఎన్ని రకాలుగా భయపడాలో, కోవిడ్ భయపడాలన్నా వద్దా, ఏ వ్యాక్సిన్ మంచిది ఇప్పటివరకు ఎవరని చెప్పలేదు. 100 రకాల వ్యాక్సిన్ మంచి అంటాడు, ఇంకోటి చెడ్డది అంటాడు, వాడు అల్లం తినమంటాడు, వాడు బెల్లం తినమంటాడు, వాడు సున్నం తినమంటాడు, వాడు సొంటి తినమంటాడు, వాడు నూనె తాగమంటాడు, వాడు నీళ్ళు తాగమంటాడు, మటన్ తినవాడు, చికెన్ తినమంటాడు. ఏది తినాలి ఏది తిందో అర్థం కాకుండా మన ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో అన్ని రకాలైన కమ్యూనికేషన్ ఇప్పుడు జరుగుతుంది. సో కమ్యూనికేషన్ 2 types, ఓరల్ కమ్యూనికేషన్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్. సింపుల్ ఓరల్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ని రకాల ఓరల్ కమ్యూనికేషన్స్ ఉంటాయండి. కథలు చెప్పడం, ఫోన్ కాల్లో మాట్లాడటం, ఇంటర్వ్యూ చేయటం, మీటింగ్స్ పెట్టుకోవటం, డిస్కషన్స్ పెట్టడం, స్పీచ్ ఇవ్వటము, లెక్చర్ ఇవ్వటము, కోచింగ్ ఇవ్వటము, ఇంట్రాగేట్ చేయటము, ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వటము, డిబేట్స్ చెప్పడము, రేడియో చెప్పడం. ఇక్కడ ఎక్కడా కూడా రాయటం ఉండదు, అన్ని చెప్పడాలు, నోట్తో మాట్లాడటాన్నే ఓరల్ అని అంటాం మనం. అదేవిధంగా రిటర్న్ ఎన్ని ఉన్నాయి చూడండి. పుస్తకాలు రాస్తాం, ఉత్తరాలు రాస్తాం, రిపోర్ట్ ఇస్తాం, మన రెజ్యూమ్ ఇస్తాం, మనం గూగుల్ ఫామ్స్ నింపుతాం, మనం ప్రశ్నలు ఇస్తాం, నోటీసులు ఇస్తాం, మెయిల్స్ పంపుతాం, సర్క్యులర్స్ పంపుతాం, జర్నల్స్ ఇస్తాం, పేపర్ చదువుతాం, న్యూస్ లెటర్స్, వాళ్ళ పేపర్ ఎట్లా మెసేజ్ ఇస్తూ న్యూస్ లెటర్స్ ఇస్తాం, మ్యాగజైన్స్, బ్రోచర్స్, పాంప్లెట్స్, ప్రెస్ రిలీజ్, మెమోస్, అడ్వర్టైజ్మెంట్ పోస్టర్స్, ఇవన్నీ కూడా రిటర్న్. చూడండి ఎన్ని రకాల కమ్యూనికేట్ చేస్తాం. నిజంగా ఇంత ఉంటుందా అనిపిస్తుంది. కమ్యూనికేషన్ ఎంత డెప్త్ సబ్జెక్ట్ అంటే, మామూలుగా కమ్యూనికేషన్ అనేటువంటి ఒక డిగ్రీ ఉందండి. మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం లో కూడా మాస్ కమ్యూనికేషన్ అనేది ఒక డిగ్రీ. ఎంఏ జర్నలిజం లో ఉంటది. ఎంఏ జర్నలిజం అంటే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం. ఇదంతా కమ్యూనికేషన్ లో చాలా డెప్త్ ఉంటుందండి, రకరకాల సిద్ధాంతాలు. ఓకే, మనకి ఇప్పుడు 2 చెప్పుకున్నాం. వెర్బల్ చెప్పుకున్నాం, నాన్ వెర్బల్ చెప్పుకున్నాం, అండ్ లాస్ట్ వన్ ఇస్ విజువల్. విజువల్ అంటే ఏంటి? ఏ పిక్చర్ ఇస్ ఏ పోయం వితౌట్ వర్డ్స్. ఏ పిక్చర్ ఇస్ ఏ పోయం వితౌట్ వర్డ్స్. ఏమి చెప్పకుండా ఆ బొమ్మ చూపించే ఒక అందమైన 2 గులాబీ పూలు చూపించాం అనుకోండి, గులాబీ పూలు అనగానే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఒక తోటను చూడ ఒక ఫీలింగ్ వస్తుంది. ఉదయిస్తున్నటువంటి ప్రకృతిని చూపిస్తే ఒక చిత్రం చూపించాం అనుకోండి, ఒక ఫీలింగ్ వస్తుంది. అట్లా మాట్లాడకుండా, లేకపోతే ఏమి రిటర్న్ గా చెప్పకుండా కేవలం ఒక బొమ్మ చూపిస్తే ఆ బొమ్మ ద్వారా అనేకమైన భావాలు, మనం ఎవరి భావాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. అందులో మన మ్యాప్స్ అంటే భారతదేశ పటం కానీ, చిత్రపటాలు మ్యాప్స్ అంటాం, పిక్చర్స్, బొమ్మలు, డ్రాయింగ్స్. చాలా మంది మనం కార్టూన్స్ చూడగానే, ఒక చిన్న కార్టూన్ చూడగానే, శ్రీధర్ కార్టూన్, ఈనాడులో ఇది సంగతిలో ఈనాడులో శ్రీధర్ గీసినటువంటి కార్టూన్ చూడగానే ఆ రోజు పేపర్ ఉన్న మెయిన్ పాయింట్ అక్కడ దొరికిపోతుంది. చార్ట్స్, ఒక చార్ట్ డిస్ప్లే చేస్తాం బోర్డు మీద, ఆ చార్ట్ చూడడం. పప్పెట్రీ అంటే తోలుబొమ్మలాట. స్ట్రింగ్డ్, నాన్ స్ట్రింగ్ ఉంటాయి, వైర్లతో ఉంటాయి, షాడోతో ఆడే పప్పెట్రీ ఉంటుంది. కార్టూన్ నెట్వర్క్. ఇప్పుడు పిల్లలు చాలా ఇష్టపడేది ఏంటిదండి, టామ్ అండ్ జెర్రీ చూస్తారు, మనం కూడా చూస్తుంటాం. ఏదో నరుటో అంటారు, ఇంకేదో డోరోమాన్ అంటారు. వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతుంది వాళ్ళు. ఆ విధంగా
ఇప్పుడు నేను చేసేది విజువల్ అన్నమాట. మీకు చూపించే పీపీటీస్ ఏవైతే ఉంటాయో వాటిని విజువల్ కమ్యూనికేషన్ అంటారు. ఈ పీపీటీస్ చెప్పడం వల్ల నేను ఊరికనే మాట్లాడుకుంటూ పోతే ఊరికే నా ముఖం చూస్తే బోర్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు నేను పీపీటీస్ పెడతాను అని అంటే, ఈ పీపీటీస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నేను మాట్లాడుతూ మీకు విజువల్ చూపిస్తే అది కరెక్ట్ గా మీ మైండ్ లో కూర్చుంటుంది. ఎవరైతే భవిష్యత్తులో మంచి వక్తగా రావాలనుకుంటారో, ఈ కార్యక్రమంలో కొనసాగించాలనుకుంటారో వారికి అది బాగా ఉపయోగపడుతుంది. సో ఇది మన కమ్యూనికేషన్ ఉండేటువంటి రకాలు. ఈ కమ్యూనికేషన్ లో చివరి పాయింట్ ఏంటంటే బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే జనరల్ గా ఒక కమ్యూనికేషన్ జరిగేటప్పుడు చాలా అడ్డంకులు ఉంటాయి. మొదటి రోజు నేను క్లాస్ తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు టెక్నికల్ ఎర్రర్ అనేది వచ్చింది. అట్లా చాలా ఎర్రర్స్ ఉంటాయి, వాటినే బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. అందులో ఒకటి ఫిజికల్ బ్యారియర్స్. ఫిజికల్ బ్యారియర్స్ అంటే ఉదాహరణ డాష్ మీద ఉన్నప్పుడు ఆ ప్రేక్షకులు అందరూ నిలబడి ఉన్నారు, వాళ్ళు బాగా డిస్టర్బ్ చేస్తుంటారు, బాగా మాట్లాడుతుంటారు, బాగా అల్లరి చేస్తూ ఉంటారు, లేకపోతే కూర్చోడానికి కుర్చీలు సరిపోవు, లేకపోతే కుర్చీలు చాలా ఉంటాయి, అందులో మనుషులు ఉండరు. సో ఈ విధంగా మనకి చెప్పబుద్ధి కాదు, దాన్ని ఫిజికల్ బ్యారియర్ అంటారు. సడన్ గా ఏదైనా వర్షం పడవచ్చు, గాలిదుమ్ము రావచ్చు. సో ఇవన్నీ కూడా మన ఫిజికల్ బ్యారియర్స్ ఉంది, దాని వల్ల కూడా కమ్యూనికేషన్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ యాటిట్యూడ్స్ ఏంటంటే దీన్ని ఇమోషనల్ నాయిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మంచి ఉపన్యాసం ప్రిపేర్ అయ్యి నేను వెళ్తూ ఉండి ఆ రోజు చాలా సంతోషంగా యాక్టివ్గా ఉండి అక్కడ యాక్చువల్గా మెసేజ్ ఇవ్వాలి. కానీ తీరా నేను వెళ్లే ముందు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది. ఆ బ్యాడ్ న్యూస్ తెలిసినప్పుడు నాకు దాని తాలూకు ఆలోచనలే ఉంటాయి, అయ్యో అట్లా ఎట్లా జరిగింది, అట్లా జరగదు కదా అని. ఆ తాలూకు నకారాత్మక భావనతో గనక మనం అక్కడ ప్రజెంట్ చేసినాం అనుకోండి, దాంతో ఏమైతే ఉంటది, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇయ్యలేదు. కాబట్టి ఇమోషనల్ గా కూడా మనం డిస్టర్బ్ కాకూడదు. ఇమోషనల్ నాయిస్ ఉంటది, కానీ డిస్టర్బ్ కాకుండా చెప్పడం. అంటే డిస్టర్బెన్స్ ఏముంటాయో చెప్తున్నాను. లాంగ్వేజ్, భాష. ఇప్పుడు నేను మాట్లాడేటువంటి భాష కనుక మీకు అర్థం కాకపోతే, మీకు తెలుగు రాకపోతే, నేను ఎంతసేపు ఎంత బాగా చెప్పినా, మీకు కేవలం హిందీ మాత్రమే అర్థమైతే, మీకు కేవలం ఇంగ్లీష్ మాత్రమే అర్థమవుతాయి, నేను తెలుగులో ఎంత అత్యద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాకపోవచ్చు. సో లాంగ్వేజ్ బ్యారియర్ అంటాం. అని ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం సైగలు వాడుతూ ఉంటాం. ఫిజియలాజికల్ బ్యారియర్ అంటే శరీర ధర్మ సంబంధమైన బాధలు. అంటే నేను హాయిగా మంచిగా ప్రిపేర్ అయ్యాను చెప్తాను, సడన్ గా హెడ్ఏక్ స్టార్ట్ అయింది, సడన్ గా జ్వరం వచ్చింది, సడన్ గా కోల్డ్ అయింది. దాంతో ఏమవుతుంది, ఎంత చెప్పాలనున్నా కూడా నాకు చెప్పబుద్ధి కాదు. మీరు బాగా విందామని కూర్చున్నారు, మీరు పొద్దునంతా ఆఫీస్కి వెళ్ళి వచ్చినారు, కూర్చోగానే నేను ఎంత బాగా చెప్తున్నా మీ మైండ్, మీకు శారీరక హెడ్ఏక్ వచ్చినా మీరేం చేస్తారు, నేను ఎంత బాగా చెప్పినా మీకు బోర్ అనిపిస్తుంది. సో దాన్ని ఫిజియలాజికల్ బ్యారియర్స్ అంటారు. ప్రాబ్లమ్ స్ట్రక్చర్ డిజైన్ అంటే ఇప్పుడు సడన్ గా నెట్వర్క్ పోవటము, సడన్ గా కొందరు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడటము, ఈ వీడియో ఆన్ చేసుకొని నేను మ్యూట్ చేసుకోండి అంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవటము. ఈ మ్యూట్ అంటే ఒక చిన్న విషయం గుర్తొచ్చిందండి. ఇట్లానే స్టార్టింగ్ లో నేను లెసన్స్ చెప్తుంటే పాపం ఒక ఆవిడ మైక్ ఆన్ ఉన్న విషయం మైక్ ఆన్ చేసుకొని, ఏమండి వాషింగ్ మిషన్ లో బట్టలు వేసారా, అక్కడి నుంచి వేసామ్మా, తొందర తీసే వారేసి మళ్ళీ ఇంకో ట్రిప్ బట్టలేయండి అని పాపం మాట్లాడుతూనే ఉన్నది. అక్కడ మ్యూట్ ఉందా లేదా తను చూసుకోవట్లేదు. సో వాటిని ప్రాబ్లమ్ స్ట్రక్చర్ డిజైన్. దాంట్లో కొత్తగా జూమ్ వాడినప్పుడు ఆ వీడియో సరిగా పెట్టకపోవటము. సో ఇటువంటి చిన్న కొందరు, ఒక ఆమె ఏమో నా ఓటీపీ వచ్చింది, ఓటీపీ 2345 అని చెప్తుంది. సో ఈ విధంగా చాలా కమ్యూనికేషనల్ గా, అంటే ప్రాబ్లమ్ స్ట్రక్చర్ డిజైన్ లో మనకు దానికి తెలిసినా తెలియకపోయినా, ఇప్పుడు బాగా సడన్ గా వర్షం పడింది అనుకోండి, నెట్వర్క్ ఎర్రర్ ఉండవచ్చు. ఇటువంటి అన్ని కూడా ఇబ్బంది పెడుతుంటాయి. 6th వన్ కల్చరల్ నాయిస్ అంటే ఏంటండి, మనము స్పీచ్ ఇచ్చేటప్పుడు, మనం ఉపన్యాసం ఇచ్చేటప్పుడు, ఎదురువారితో మాట్లాడేటప్పుడు రాజకీయంగా కానీ, మతపరంగా కానీ, వర్గపరంగా కానీ, లింగపరంగా కానీ, జాతి పరంగా కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంట్రవర్సల్ ఇష్యూస్ మాట్లాడకూడదు. ఈ రోజు ఎప్పుడు కూడా నేను ఎవరిని ద్వేషించడం మనం మాట్లాడకూడదు. ఫలానా పార్టీని మాత్రమే సపోర్ట్ చేసినట్టు కానీ ఫలానా పార్టీని మాత్రం వ్యతిరేకించి మాట్లాడే అవసరం స్పీకర్ కు లేదు. మనం చాలా ఎట్లా ఉండాలంటే గోడ మీద పిల్లిలాగా ఉండాలి. ఎవరికి సపోర్ట్ చేస్తూ మాట్లాడకూడదు, ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడకూడదు. ఒకట్లా ఉదాహరణకు ఏం చేస్తామంటే, నేను మాట్లాడుతూ ఈ ఆడవాళ్ళు అసలే వినరండి, ఆడవాళ్ళకు సరిగా వినరండి అని కనుక అంటే ఏమవుతుంది, అక్కడ ఆడవాళ్ళకి ఇబ్బందికరం మాట వస్తుంది. దాంతో ఏమవుతుంది, ఏంటంటే మీరు లేడీస్ అంటున్నారు ఏంటి అని వస్తుంది. కల్చరల్ నాయిస్ అంటే సాంస్కృతిక పరమైనటువంటి నిశ్శబ్దం పోయి ఇబ్బంది అనేది తయారు. వాళ్ళు అక్కడ తప్పు మాట్లాడంగానే, ఈ మధ్యన ఒక రాజకీయ నాయకుడు కుక్కని నిలబెట్టినా గెలిపిస్తామని ఒక మాట అన్నాడు. దాంతో చాలా ట్రోల్ అవుతుంది. ఇంకోళ్ళేమో ఆ విధంగా రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, కల్చరల్ డిస్టర్బెన్స్ అవుతుంది. దాని కల్చరల్ నాయిస్ అంటారు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కామన్ ఎక్స్పీరియన్స్.
ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సడన్ గా పీపీటీ లేకపోయినా కూడా నేను మామూలుగా పాఠం చెప్తూ వెళ్ళగలను. ఒకవేళ అప్పుడే కొత్తగా పీపీటీ లేదనుకోండి, అయ్యో పీపీటీ లేదు, నేనేం చెప్పాలి, ఎట్లా చెప్పాలి అని మనం కన్ఫ్యూజ్ కాకుండా ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడటానికి పీపీటీ మనకు ఓపెన్ అవడం లేట్ అయింది అనుకోండి, ఒక మంచి జోకు లేదా ఒక మంచి కథ అక్కడ అందుకోవాలి. అంటే ఆ కామన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మనకు అనుభవంతో వస్తూ ఉంటుంది. సో ల్యాక్ ఆఫ్ కామన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ అనేది దెబ్బతింటా ఉంటుంది. తర్వాత అంబిగ్విటీ అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్, మధ్యలో ఊరికే డిస్టర్బ్ చేయటము, దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, అంటే ఒక గంట చెప్పాల్సిన విషయం 2 గంటలు చాలా తీసుకుంటే వెళ్ళాం అనుకోండి, ఇబ్బందికరంగా అనిపించడం. జంపింగ్ టు కంక్లూజన్, చెప్పాల్సిన చెప్పకుండా మొత్తం ఏం చెప్పకుండా డైరెక్ట్ కంక్లూజన్ పోవటము, ఇదంతా కూడా కమ్యూనికేషన్ సంబంధించిన విషయం. సో ఇవి కమ్యూనికేషన్ సంబంధించిన విషయాలు. మిత్రులారా, ఇప్పటిదాకా నేను చెప్పింది కేవలం 10%. కమ్యూనికేషన్ లో 7వ న్యాయంలో ఇప్పుడు దాకా చెప్పింది 7వ వడ మాత్రమే. ఇప్పటిదాకా నేను చెప్పింది 7వ వడ మాత్రమే, 6 వడలు చెప్పలేదు. 6 వడలు ఎవరయ్యా అంటే మీరు అంటే ఎవరు? ద లిజనర్. ఎవరండి? ద లిజనర్. ఇవి ఉంటేనే కమ్యూనికేషన్ లోపట 2 రకాల స్కిల్స్ ఉండాలి. ఒకటి స్పీకింగ్ స్కిల్స్, రెండో లిజనింగ్ స్కిల్స్. స్పీకింగ్ స్కిల్స్ నాకున్నాయి, లిజనింగ్ స్కిల్స్ మీకుండాలి. అంటే మిమ్మల్ని నేను వినగనేట్టు చేయాలి. నేను ఎంత వినేటట్టు చెప్పినా మీరు వినలేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. సో స్పీకింగ్ స్కిల్స్ ప్లస్ లిజనింగ్ స్కిల్స్ ఈజ్ ఈక్వల్ టు కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ రిపీట్, స్పీకింగ్ స్కిల్స్ ప్లస్ లిజనింగ్ స్కిల్స్ ఈజ్ ఈక్వల్ టు కమ్యూనికేషన్ స్కిల్స్. నేను ఎంత బాగా చెప్పినా మీరు వినకపోతే మీకు ఎంత బాగా వినే ఉద్దేశం ఉన్నా నా స్పీకింగ్ స్కిల్స్ లేకపోతే ఉపయోగం. కాబట్టి 90% లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, 10% స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే ఎంత బాగా వింటే అంత బాగా మాట్లాడగలుగుతాం, ఎంత బాగా చదివితే అంత బాగా మాట్లాడగలుగుతాం, ఎంత బాగా వింటే అంత బాగా మాట్లాడగలుగుతాం, ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత బాగా మాట్లాడగలుగుతాం. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఎంత బాగా వింటే అంత బాగా మాట్లాడగలుగుతాం, ఎంత బాగా చదివితే అంత బాగా మాట్లాడగలుగుతాం, ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత బాగా మాట్లాడగలుగుతాం. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ విషయాలు. లిజనింగ్, ఇప్పుడు మీరు వింటున్నారా, శ్రద్ధగా వింటున్నారా అనే ప్రశ్న వేసుకోవాలి. వినటము, శ్రద్ధగా వినటం. ఇంగ్లీష్ లో సింపుల్ గా లిజనింగ్ అండ్ హియరింగ్ అంటాం. ఆర్ యు హియరింగ్ ఆర్ లిజనింగ్ అనే ప్రశ్న వేస్తే మీరు ఏం చెప్తారు? ఆర్ యు లిజనింగ్ ఆర్ హియరింగ్? లిజనింగ్ లో ఉన్నారా, మీరు హియరింగ్ లో ఉన్నారా? లిజనింగ్. హియరింగ్ అంటే మరి హియరింగ్ అంటే జస్ట్ గా విని వదిలేయటం. హియరింగ్ చెప్పండి. లిజనింగ్ లో ఉన్నారా, మీరు హియరింగ్ లో ఉన్నారా? ఆర్ యు లిజనింగ్ ఆర్ ఆర్ యు హియరింగ్? హియరింగ్ ఉంటేనే మైండ్ తో థింక్ చేస్తాం, మైండ్ తో కమ్యూనికేట్ చేస్తాం. ఓకే, రైట్. సో అయితే లిజనింగ్ హియరింగ్ ఏంటంటే, ఐ విల్ టెల్ యూ. లిజనింగ్ హియరింగ్ సంబంధించిన విషయము ఇక్కడ ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేయటాన్ని హియరింగ్ అంటాం. స్టార్టింగ్ చెప్పాను, కమ్యూనికేషన్ లో వీఆర్ నాట్ లిజన్ టు అండర్స్టాండ్, వీఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్. అంటే మనం వినటం లోపల లిజన్ టు రిప్లై కాదు, అండర్స్టాండ్ టు రిప్లై అని చెప్పాం మనం స్టార్టింగ్ కొటేషన్. కాబట్టి మనం ఒక చెవుతో విని ఇంకో చెవితో వదిలేయడాన్ని హియరింగ్ అంటాము, మనం చెప్పింది అర్థం చేసుకోవడాన్ని లిజనింగ్ అంటాం. సో ఐ విల్ షో యూ వాట్ ఈస్ లిజనింగ్ వర్సెస్ హియరింగ్. ఇక్కడ చూడండి, హియరింగ్ ఇస్ ఎ ఫిజికల్ ప్రాసెస్. అంటే మామూలుగా వినటము, ఫిజికల్ ప్రాసెస్. న్యాచురల్ గా ఉంటాము, ప్యాసివ్ గా ఉంటాము. అంటే నేను పాఠం చెప్తుంటే ఫోన్ పట్టుకొని ఏదో మనకు మ్యూట్ ఉంటుంది, వాళ్ళు ఫోన్ పట్టుకొని మంచిగా ఏం చేస్తారంటే, నేను పాఠం చెప్తూనే ఉంటా, ఏం సంగతిరా అంత మంచిగా అంటే కన్నా నేను చెప్పేది చెప్తూనే ఉంటా, వాళ్ళు వీడియో ఆన్ చేసుకుంటారు, ఇట్లా మంచి ఫోన్ పెట్టుకొని మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే స్పీకర్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. అయ్యో నేను చెప్పేది వాళ్ళు వినట్లేదు, ఇంత కష్టపడి నేను బాగా అరుస్తున్నాను, అయినా వాళ్ళు వినట్లేదు అనే విషయం ఉంటుంది. కాబట్టి అది దాని హియరింగ్ అంట. లిజనింగ్ అంటే ఏంటిది? ఇట్స్ అ ఫిజికల్ అండ్ మెంటల్ ప్రాసెస్. ఫిజికల్ అండ్ మెంటల్ ప్రాసెస్ అంటే మానసికంగా, శారీరకంగా ఇన్వాల్వ్ అయి ఉండటం. దాన్నే లెర్న్డ్ ప్రాసెస్ స్కిల్ అంటాం.
కాబట్టి మనం లిజనింగ్ లో ఉన్నామా, హియరింగ్ లో ఉన్నామా అనేటువంటిది మన ఫిజికల్ స్టేటస్, మన మెంటల్ స్టేటస్ ని బట్టి ఉంటుంది. స్పీకర్ మంచిగా చెప్తే హియరింగ్ పొజిషన్ లో ఉండకుండా లిజనింగ్ పొజిషన్ ఉంటాం. స్పీకర్ మామూలుగా చెప్తా ఉంటే ఏదో చెప్తున్నా విందామన్నట్టు. కాబట్టి మనం కమ్యూనికేషన్ లో ఎంత బాగా లిజనింగ్ పొజిషన్ లో ఉంటే అంత బాగా మనకు అర్థమవుతున్న విషయం అర్థం చేసుకోవాలి.